ఒకసారి మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచి అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ పౌలు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయంలో దేవుని సంఘమును నడిపించే వారు ఉండవలసిన అర్హతల గురించి మాట్లాడాడు. సంఘం ఇటువంటి వారి చేతిలో ఉండాలి. ఇటువంటి వారిచే సంఘము నడిపింపబడాలి. సంఘములో అధ్యక్షులుగా ఉండి అనేక పనులు చూసేవాళ్ళు ఇదిగో ఇటువంటి అర్హతలు కలిగి ఉండాలి అని మొదటి వచనం నుండి 13 వచనాల వరకు వివరించాడు. ఆ క్రమంలోనే ఆయన ఇంకా మాట్లాడుతూ 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అంటున్నాడు. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో లేక నీవెలాగూ ప్రవర్తింపవలెనో. చూడండి, అక్కడ 5 అని అంకె వేసి ఉండి కింద ఫుట్ నోట్లో ఆ మూలాంశము మూల ఉద్దేశం రాయబడింది. నీవెలాగూ ప్రవర్తింపవలెనో అనగా సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి నీకు తెలియాలి అని నేను ఈ సంగతులన్నీ వ్రాస్తున్నాను. జనులు ఇలాగ కనుక ప్రవర్తిస్తే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంటుంది. అంటే ఒక సంఘము సత్య సంబంధమైనదా కాదా, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నదా లేదా అని నిర్ధారించేది ఆ సంఘములోని జనుల ప్రవర్తనలే అంటున్నాడు అన్నమాట. అది విషయం. ఇక దీన్ని దేవుడు డైరెక్ట్ గా కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. పౌలు గారు తిమోతిని ఉద్దేశిస్తూ రాశారు, నువ్వు జాగ్రత్త, నీ సంఘము జాగ్రత్త అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. అలాగే సంఘాలను ఉద్దేశించి కూడా తండ్రి అయిన దేవుడు చాలా సంగతులు వివరించారు. అక్కడ సంఘాలు ఎలా నాశనం అయిపోతాయి అన్నది ఆయన వర్ణించారు. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఒకసారి. అదే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం నుండి క్రీస్తు దూత యోహాను గారికి వివరిస్తున్నటువంటి అతి విలువైన సంగతులు ఏమంటున్నారు? కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. దూతలు. ఆ ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. సో సంఘముల గురించి నేను నీకు చూపించినది, ఉన్నవి, వాటికి సంబంధించి ఉన్నవి అనగా జరుగుచున్నవి, వాటి తరువాత జరగబోయే వాటిని గురించినటువంటి సంగతులు నువ్వు వ్రాసి ఉంచు అని చెప్తున్నాడు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం 2వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు ఏం వ్రాయమన్నాడు, యోహాను గారు ఏం వ్రాస్తున్నారు, సంఘాల పరిస్థితి గురించి, సంఘాల తీరు గురించి దేవుడు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఓకే, 2వ అధ్యాయము మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఓకే, ఎఫెసు అనేది ఒక పట్టణము. ఆ పట్టణంలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళు సంఘ దూతలు అనగా పెద్దలు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఓకే, కాపరులు కావచ్చు, ఎవరైనా సరే. వెరీ గుడ్. వారికి ఈ సంగతి వ్రాయి అంటున్నాడు. ఏ సంఘమునకు? ఎఫెసు సంఘమునకు. ఎఫెసులో ఉన్నదైనా, కువైట్లో ఉన్నదైనా, అమెరికాలో ఉన్నదైనా, చైనాలో ఉన్నదైనా, వాక్యానుసారంగా ఏర్పడినది ఏదైనా సంఘమే అనే విషయాన్ని మనం తీసుకుంటాం, మనం నేర్చుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు ఒక సంఘమునకు చెబుతున్నటువంటి సంగతులు, అది ఎఫెసు సంఘం. ఎఫెసు అనే పేరు ఇక్కడ తీసేద్దాం మనం.
మనం చదువుతున్నప్పుడు ఈ మాటలన్నీ కేవలం ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి చెప్పినవిగా మనం భావించక ప్రపంచంలోని ప్రతి సంఘమునకు చెబుతున్నవిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 7 సంఘాలకు మాత్రమే దేవుడు వాక్యాన్ని చెప్పలేదు. వీటిని ఉద్దేశించి వ్రాస్తూ ప్రపంచంలోని ప్రతి సంఘము కూడా వీటి విషయమై ఇవ్వబడిన హెచ్చరికలను గ్రహించి వాటి ప్రకారం తమ సంఘాల తీరును మార్చుకోవాలి అనే ఉద్దేశంతోనే దేవుడు చెప్పాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ 7 సంఘాలలో ఉన్నటువంటి సమస్యలు ప్రపంచంలో అన్ని సంఘాల్లోనూ ఉంటాయి. కాబట్టి ఇవి కేవలం ఆ సంఘాలకు వాళ్ళకు మాత్రమే చెప్పారు. ఇవి మన సంఘాలకు వర్తించవని అనుకోవడానికి వీలు లేదండి. ఈ సంఘాలలో చెప్పబడిన సమస్యలు ఏ సంఘంలో ఉంటే ఆ ప్రతి సంఘానికి కూడా ఈ మాటలు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి. తెలుసుకోండి. కేవలం ఇక్కడ వ్రాయబడిన ఈ సంగతులే కాదు. బైబిల్‌లో వ్రాయబడిన ఏ హెచ్చరిక అయినా సరే అది పాత నిబంధనలో ఉండొచ్చు. అది ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పినదై ఉండొచ్చు. అయినా సరే వాళ్ళు చేసిన తప్పు గనక నీలో ఉంటే వాళ్లకు ఇచ్చిన హెచ్చరిక నీకు కూడా వర్తిస్తుంది. నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. అది కొట్టివేయబడింది. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు దానిని పాటించడానికి వీలు లేదు. సంతోషం. దానిలో నరహత్య చేయవద్దని ఉంది. మన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి నరహత్య చేయొచ్చా ఇప్పుడు? ఆజ్ఞ తీసేశాడా? లేదు. వ్యభిచరించకూడదు అని ఉంది. ఇప్పుడు మరి కొట్టేశారు కాబట్టి అది మనకు సంబంధించింది కాదు కాబట్టి ఇప్పుడు మనం వ్యభిచారం చేయొచ్చా? నో, చేయటానికి లేదు. అది ధర్మశాస్త్రములోనిదైనా సరే నీ ప్రవర్తనకు అది సరిగ్గా సరిపోతుంటే నువ్వు చేస్తున్న పాపానికి అది తగిన హెచ్చరికగా కనపడుతుంటే ధర్మశాస్త్రంలో చెప్పబడినదైనా సరే అది నీకు కూడా వర్తించి తీరుతుంది. జ్ఞాపకుంచుకోండి ఈ మాట. ధర్మశాస్త్రంలో ఏమేం కొట్టేశాడు? ధర్మశాస్త్రంలో బలులు, ఈ అర్చనలు, ఈ ఈ తతంగం అంతా ఉంది చూశారు. భౌతిక సంబంధమైన ఆచార క్రమం ఉంది చూశారు. ఆ ఆచార క్రమం ఇవ్వబడింది. అర్థమవుతుందా? భౌతిక సంబంధంగా పాటించవలసిన ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. తెలుసుకోండి. భౌతిక సంబంధంగా పాటించవలసిన ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. నువ్వు శరీరంతో పాటిస్తే సరిపోతుంది. ఆ ఆజ్ఞ కొట్టివేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ నరహత్య. నువ్వు దానిని శరీరంతో చేస్తావు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అదే నరహత్యను దేవుడు ఎలా మార్చాడు? హృదయంలో సహోదరుడిని కనుక నువ్వు తప్పుగా ఆలోచిస్తే, అతడి మీద కోపపడితే నువ్వు నరహత్య చేసినట్టే. అంటే నరహత్య అనేది యథాతథంగా నిలిచి ఉంది కానీ దాని రూపాన్ని మార్చారు తండ్రి అయిన దేవుడు. అదన్నమాట గ్రహించవలసింది. కాబట్టి అది ధర్మశాస్త్రంలో ఉన్నది. అది కొట్టివేసినప్పటికీ దాని భావం మారలేదు. దాని ఉద్దేశం మారలేదు. దాని తాత్పర్యం మారలేదు. దాని వలన నీకు కలిగే మేలు మార్చలేదు దాన్ని దేవుడు. దాన్ని తీరు మార్చాడంటే అంతే. అమలు చేసే విధానాన్ని మార్చాడంతే. ఒకనాడు శరీరంతో చేస్తే తప్పు, ఇప్పుడు హృదయంలో ఆలోచిస్తేనే తప్పు. అదనమాట మార్పు. ఓకే. కాబట్టి బైబిల్లో అది ఎవరిని గురించి చెప్పబడినా సరే, ఎవరికి ఇచ్చిన హెచ్చరికైనా సరే, ఆ తప్పిదం నీలో కనపడితే అది నీకు అనగా ప్రపంచంలో ప్రతి మనిషికి వర్తించి తీరుతుంది. తెలుసుకోండి. అలాగే దేవుడు చెయ్యమని చెప్పిన ఒక మంచి పని అది ఇశ్రాయేలుకు చెప్పిందైనా, ఎవరికి చెప్పిందైనా అది ఈ కాలానికి వర్తించదు అని మనం అనుకున్న దానిలోని మంచిని మనం ఆలోచించాలి తప్పనిసరిగా. ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఎఫెసులో ఉన్న సంఘము అని ఇక్కడ వ్రాయబడింది. సరే, ఎఫెసు అనే పదాలు మనం పక్కన పెడదాం. ఒక సంఘమునకు క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా మారి బ్రతుకుతున్న ఒక సంఘమునకు, ఆ సంఘములోని సభ్యులకు ఇలాగు వ్రాయి అని యేసుక్రీస్తు గారు తన దూత ద్వారా యోహాను గారికి చెప్తున్నారు. ఆయన రాస్తున్నారు. ఏమంటున్నారు? 7 నక్షత్రములు తన కుడి చేత పెట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులుడు కాకయే
తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియు నాకు తెలుసు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి గొప్ప గుణాలను, వారికి ఉన్నటువంటి గొప్ప గొప్ప మనస్సును ఆయన ముందుగా ప్రస్తావిస్తున్నాడు. నువ్వు దొంగ బోధకులను పసిగట్టావు. అబద్ధ అబద్ధ వాక్యాలు చెప్పేవాళ్ళని, అనగా అపోస్తులుడు కాకయే అపోస్తులను చెప్పుకునే మోసగాళ్ళను నువ్వు గుర్తించావు. గుర్తించి నువ్వు వాళ్ళకు దూరంగా ఉంటున్నావు. నువ్వు చాలా సహనం కలిగిన వాడవు. నువ్వు నా నామము నిమిత్తము ఎంతో భారాన్ని భరించావు, భరిస్తున్నావు. అయినా సరే నువ్వు అలసిపోలేదు. నాకు తెలుసు నీది గొప్ప ప్రేమ అంటున్నాడు. అయినను అయినను ఇంత గొప్పగా నువ్వు ఉన్నప్పటికీ సంఘమా, నువ్వు దేవుని కొరకు ఇంత భారము భరిస్తున్నప్పటికీ సంఘమా, నీవు సహనము కలిగి ఉన్నప్పటికీ సంఘమా, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలావని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వస్తోంది. సంఘము గొప్పగా పనిచేసుకుంటూ వెళుతోంది, కానీ మొదట ఉండిన ప్రేమ నుండి క్రమక్రమంగా దూరంగా వెళ్ళిపోయింది. మోపుతున్నాడు దేవుడు సంఘం మీద. ఇది సంఘము నాశనము కావడానికి కారణమవుతుంది. ఇదన్నమాట ఇక్కడ మనం ఆలోచించవలసింది. మన ప్రశ్న ఏమిటి? ఒక సంఘము నాశనం కావడానికి, ప్రశ్న చూద్దాం నుండి ఒకసారి. సంఘము నాశనం అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అసలు సంఘం ఎందుకు నాశనం అవుతుంది? దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను విడిచిపెడుతూ వెళితే ఆ సంఘము దేవుని దృష్టిలో పడుతుంది. అది ఆ సంఘపు నాశనానికి నాంది పలుకుతుంది అంటున్నాడు. నీవు ఏ స్థితి నుండి నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. సో మీరు ప్రారంభంలో చాలా ఉన్నతంగా ఉన్నారు, విలువైన దైవ కార్యాలు జరిగించారు, నా పట్ల మీరు ఎంతో భారము కలిగి ఉన్నారు, నా భారాన్ని మీరు భరించి సహించారు. చాలా సంతోషం, నేను కాదనట్లేదు. కానీ మీలో ఒక ప్రధానమైన తప్పు కనపడుతోంది. అదేమిటంటే మీరు మొదట ఉండిన ప్రేమను మాత్రం వదిలేశారు. కాబట్టి మీరు మారు మనసు పొంది ప్రారంభంలో ఎలా ఉన్నారో అలా ఉంటే తప్ప నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ఓకే, కాబట్టి మారు మనసు పొందాలి. ప్రారంభంలో ఎటువంటి క్రియలు చేశారో, దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, అటువంటి ప్రేమ మరల ఉండాలి. అది లేకపోతే సంఘము నాశనమునకు వెళుతుంది. కనుక సంఘం నాశనం కాకుండా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే, దేవుని ఉగ్రత సంఘం మీదకు రాకుండా ఉండాలి అంటే, ప్రారంభంలో కనబరిచిన ప్రేమను నిరంతరము కొనసాగిస్తూనే ఉండాలి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నది. అయితే మరొకటి కూడా నీలో ఉంది అంటున్నాడు. ఏమిటట? అయితే ఆరోచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నీకొలాయితులు అనే వాళ్ళ పనులు నీకు నచ్చట్లేదు, వెరీ గుడ్, అవి నాకు కూడా నచ్చట్లేదు అంటున్నాడు. సో ఓవరాల్ గా మనం ఆలోచించినప్పుడు ఎఫెసీ సంఘములో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి గుణాలు సంఘంలోని వారికి ఉన్నాయి. వాళ్ళు దేవుని కొరకు ఎంత కష్టమైనా పడతారు, ఎంత భారమైనా భరిస్తారు. కానీ వాళ్ళు క్రమంగా ప్రారంభపు ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇది దేవుడు మోపుతున్నటువంటి నేరం అన్నమాట. ఇంకా మరొక సంఘం గురించి కూడా మాట్లాడుతున్నాడు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. స్మరణ తీసేద్దాం మనం, ఏదో ఒక సంఘం లేకపోతే ప్రతి సంఘపు దూతకు ఇలాగూ రాయము. వెరీ గుడ్. ఏమిటట? మొదటివాడును కర్రప్పటివాడునై ఉండి మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. కొన్ని సంఘాలలో దేవునికి లోపము కనపడలేదు.
చాలా చక్కగా నడుస్తున్నాయి. అటువంటి వాటికి ఉదాహరణగా ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని మనం తీసుకోవచ్చన్నమాట. శ్రమ శ్రమ పొందిన సంఘము, దరిద్రత కలిగిన సంఘము. అయినప్పటికీ కూడా నో ప్రాబ్లమ్. నా దృష్టిలో నువ్వు ధనవంతుడివే. నువ్వెటువంటి వాడివంటే, యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు దూషణ కలుగుతోంది. ఆ సంగతి నాకు తెలుసు అంటున్నారు. ముందు ఎఫెసీ సంఘానికి వ్రాసినప్పుడు ఆయనేం చెప్పాడు? తాము అపోస్తలులు కాక అపోస్తలులమని చెప్పుకున్న వారిని నువ్వు పరీక్షించి, వారు అబద్ధికులను నువ్వు కనుగొంటున్నావు అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి ఒక మంచి గుణమే స్మరణ సంఘంలో కూడా దేవుడు గుర్తించాడు. అయితే స్మరణ సంఘానికి శ్రమలు రాబోతున్నాయి, శోధనలు రాబోతున్నాయి. అపవాది మీ సంఘం మీద కన్ను వేశాడు. ఎందుకంటే సంఘం బలంగా ఉంది, ఏ లోటు లేకుండా ఉంది కాబట్టి అపవాది కన్ను వేశాడు. మీలో కొందరిని వాడు ఇబ్బంది పెట్టబోతున్నాడు. అయినా సరే మీరు నమ్మకంగా ఉండండి, ఓకే అని దేవుడు వాళ్లకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, భరోసాని ఇస్తున్నాడు. సో ఒక మంచి సంఘము, ప్రతి సంఘము ఇలా ఉండాలి. ఎటువంటి సంఘం వల్లే ఉండాలి? స్మరణలోని సంఘం వల్లే ఉండాలి. ఓకే, తర్వాత ఇంకా చూద్దాం. 12, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు అని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అనగా శ్రమలలోను హత్యలలోనూ కూడా నువ్వు భయపడక నా యందు విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టలేదు, నాకు తెలుసు ఆ సంగతి అంటున్నాడు. ఎంత గొప్పవాళ్ళు మీ సంఘంలో ఉన్నవాళ్ళు, మీ సంఘం ఎంత గొప్పది పెర్గము సంఘము అని మాట్లాడుతూ, అయినను ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ, అయినను చావుకు మీరు చెలించనప్పటికీ. చావు అంటే ఎవరన్నా భయపెడతారు. సంఘంలో ఎవరన్నా చంపితే తర్వాత మనల్ని కూడా చంపేస్తారేమో అని దిగులు పడతారు ఎవరైనా సరే. కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళు చావు కూడా భయపడట్లేదట, అంత తెగించిన వాళ్ళట. అయినప్పటికీ కూడా నీ మీద కొన్ని తప్పిదములు మోపాల్సి వస్తుంది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకులాయుతుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. కాబట్టి మీరు గమనించవలసింది ఏమిటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకులాయుతుల బోధను అనుసరించువారు వారును నీలో ఉన్నారు. ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటేనండి, బోధ దారి తప్పి చెప్పేవాళ్ళు కనపడుతున్నారు. దేవుడు వద్దన్న వాటిని చెయ్యమని బోధించేవాళ్ళు కనపడుతున్నారు. నీ సంఘంలో బోధ మారుతుంది, జాగ్రత్త జాగ్రత్త అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మరలా చదివితే 14 వచనం, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, అనగా విగ్రహారాధన చేయమని చెబుతూ అది తప్పు కాదని ప్రేరేపిస్తూ, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బిలాము ఎవరో మనందరికీ తెలుసు. బిలాము ఒక అబద్ధ ప్రవక్త, బాలాకు కాలంలో నివసించినటువంటి ప్రవక్త. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై వస్తుండగా మోయాబు మైదానం దగ్గరకు వచ్చి ఆగుతారు. నది ఉంటుంది, నది దాటి అవతలకు వెళితే ఆ మోయాబు దేశం ఉంటుందన్నమాట. వాళ్ళు అవతల నుంచి అవతలకు వచ్చారంటే ఇంకా మనల్ని చంపేసేయటమే అని భయపడినటువంటి ఈ బాలాకు బిలామును పిలిపిస్తాడు. బిలామును పిలిపించి ఇశ్రాయేలీయులు శపించమని అడుగుతాడండి. నది ఉంటుందో లేకపోతే అడ్డంగా పర్వతాలు ఉంటాయి, ఏదో మొత్తానికి వాళ్ళు అక్కడ విడిది చేస్తారు. ఇశ్రాయేల్, సరిగ్గా నాకు జ్ఞాపకం రావట్లేదు, అంటే ఆ స్థలం ఏంటన్నది నాకు జ్ఞాపకం రావట్లేదు. ఓకేనా?
ఇశ్రాయేలు దగ్గర వాళ్ళను చూపించి, నువ్వేం చెబితే దేవుడు అది చేస్తాడు కాబట్టి ఇశ్రాయేలీయులను శపించు అని బాలాకు బిలామును రిక్వెస్ట్ చేస్తాడు. నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఘనతనిస్తాను, నీకు పేరునిస్తాను అనేటప్పటికి వాటన్నిటికీ లొంగి బిలాము వెళతాడు. బిలాము వెళ్ళేటప్పటికి దేవుడు ఏం చేస్తాడంటే అతని నోట శాపవచనాలకు బదులు ఆశీర్వచనాలు ఉంచుతాడు. దాంతో ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడతారు. మనందరికీ తెలిసిందే. అయితే వెరీ గుడ్. అయితే సద్భాష కలిగినటువంటి బిలాము దేవుని ప్రజలను ఏమీ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక కుట్ర చేస్తాడు. కుట్ర చేసి తప్పుడు బోధ చేస్తాడండి. ఏమిటో తప్పుడు బోధ? బాలాకు రాజ్యంలో ఉన్న ఆడవాళ్లను ఇశ్రాయేలు మగవాళ్ల మీదకు విడిచిపెడతాడు. ఆడవాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు మగవాళ్లతో చక్కగా మాట్లాడి వారిని తమ గ్రామాలలో జరిగే విగ్రహారాధనకు పిలుస్తారు. ఇశ్రాయేలీలు వెళ్ళి విగ్రహాలకు నమస్కరించి వారు పెట్టిన భోజనం తింటారు. ఇలా చెయ్యమని బిలాము బాలాకుకు చెబుతాడు. ఎందుకు అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తే దేవుడు భరించలేడు, సహించలేడు. దాంతో దేవునికి ఆటోమేటిక్ కోపం వస్తుంది. దాంతో దేవుడే ఇశ్రాయేలీలను చంపుతాడు. అదనమాట వాడి ప్లాన్. ఎంత స్కెచ్ గీసాడు చూడండి. అంటే దేవుని ప్రజలను ఏమీ చేయలేక దేవుని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి ఇశ్రాయేలీల చేత, దేవుని చేతన ఇశ్రాయేలీలను చంపించాలి. అది వాడి కుట్ర అన్నమాట. ఆ బోధను చేశాడండి. అటువంటి వాళ్ళు నీలో ఉన్నారు. అటువంటి బోధలు చేసేవాళ్ళు, అంటే ప్రజలను దారి తప్పించే వాక్యాలు చెప్పేవాళ్ళు, బోధలు చేసేవాళ్ళు, స్మరణ పెగ్గమ నీలో ఉన్నారు. వీరి విషయంలో కనుక నువ్వు జాగ్రత్త పడి మారు మనస్సు పొందకపోతే నేనేం చేస్తానంటున్నాడు 16వ వచనంలో, లేని ఎడల నేను నీ ఎదుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో, ఇటువంటి వారితో యుద్ధం చేస్తాను, జాగ్రత్త అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఎఫెసీ సంఘము బోధ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంది. అపోస్తులు కాని వాళ్ళు ఎవరో, అపోస్తులు ఎవరో గుర్తించింది. మోసగాళ్ళైన అపోస్తులను పట్టుకున్నది, వారిని దూరం పెట్టింది. తర్వాత ఎవరు? స్ఫూర్ణ సంఘం వాళ్ళు కూడా యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక సాతాను సమాజపు వారు ఎవరో వారిని కూడా గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ఈ పెర్గమ సంఘం వాళ్ళు బోధ విషయంలో దూరంగా జరిగారండి. వాక్య విషయంలో దూరంగా వెళ్ళారు. ఏవి బోధింప తగదో వాటిని బోధించుకుంటూ వాటిని జరిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదన్నమాట. దేవుని పిల్లలారా, బోధ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండాలి, చాలా ఖచ్చితంగా ఉండాలి. బోధ మొహమాటము లేనిదై ఉండాలి. బోధ దగ్గర ఎటువంటి రాజీ పనికిరాదు. బోధ విషయంలో రాజీ పడితే సంఘపు తీరే మారిపోతుంది. దానికి ఉదాహరణలు మనం చూస్తున్నాం గత సంవత్సర కాలం నుండి. వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు కూడా బోధను వదిలేస్తున్నారు ప్రేమ పేరుతో. అందరినీ ప్రేమించాలి, అందరినీ కలుపుకోవాలి అనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న వాక్యాన్ని పక్కన పెట్టారు. వేరే బోధల దగ్గరకు వెళుతున్నారు, వేరే బోధకులను తెచ్చుకుంటున్నారు. దీని వలన నెమ్మదిగా వాక్యము తొలగిపోవటం మొదలైపోతుంది. సంవత్సరం నుండి చెప్తున్నాను నేను ఈ మాట. మనిషిలోని వాక్యము బలహీనపడుతుంది. దుర్బోధకు కూడా సర్దుకోవటం మొదలు పెట్టేస్తారు, రాజీ పడటం మొదలు పెట్టేస్తారు. ఏదైతే ఏముందిలే అని అనుకుంటారు. వాక్య వ్యతిరేకంగా జరుగుతున్న వాటిలోని ప్రేమను వెతుక్కుంటూ ఉంటారు. వాక్యాన్ని విడిచిపెట్టి ప్రేమను వెతుక్కుంటూ ఉంటారు. ఈరోజు చూసారా, క్రైస్తవులు మనమందరం ఏకం కావాలి అని అంటున్నారు. మంచిది, క్రైస్తవులందరూ ఏకం అవ్వాలి. వాక్య విషయమై ఏకం అవ్వలేరా? వాక్య విషయంలో ఏకాభిప్రాయానికి రారా? వాక్యం కొరకు అందరూ ఏకం అవరా? అవరు. వాక్య విషయంలో ఎవరి తీరు వాళ్ళది, ఎవరి బోధ వాళ్ళది, ఎవరి డినామినేషన్ వాళ్ళది, ఎవరి సంఘం వాళ్ళది. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను బట్టి కలిసిపోవాలి అందరూ. వెరీ గుడ్, అందరూ కలవటం తప్ప నేను అనట్లేదు. అందరూ కలిసి పని చేయటం, ఒక సంఘటితమైన శక్తిగా మారటం తప్పు అన్నది నా ఉద్దేశం కాదు. ఇక్కడ గమనించాలి. ఆ కలయిక, ఆ ఆలోచన, ఆ ప్రేమ వాక్య విషయంలో కూడా ఉంటే ఎంత బాగుండును. దానిలో మాత్రం లేదండి. ఇంతవరకు మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా మనం చూడమండి.
భవిష్యత్తులో మనం చూడం. ఇప్పుడు క్రైస్తవులందరూ ఏకమైతే దేని కొరకు ఏకం అవుతారంటే, ఇదిగో ఇటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి, లేకపోతే వాటి యందు నిరసనలు, వాటి పట్ల నిరసనను వ్యక్తపరచడానికి మాత్రం ఏకమవుతారు. ఓకే. అలా ఏకమవ్వడం తప్పని కాదు నా ఉద్దేశ్యం. అర్థమవుతుందా? ఈ ఆలోచన వాక్య విషయంలో ఎందుకు లేదు? ఎందుకు ఉండకూడదు? దానిలో ఉంటే దేవుడు ఇంకా సంతోషిస్తాడు కదా! వాక్య సంబంధంగా అందరూ ఒకే తాటి మీదకి రావటం. వాక్య విషయంలో ఉన్న విభేదాలను తొలగించుకోవటం. ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఆలోచించటం. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బట్టే నడుచుకోవటం. ప్రతి సంఘంలోనూ ఒకే బోధ ఉండటం. అదే వాక్యానుసారమైన బోధ ఉండటం. అలా ఎందుకు చేయకూడదు? ఆలోచించండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజం ఎక్కడ బలహీనపడుతుందంటే, బోధ దగ్గర బలహీనపడుతుంది. బోధ ఎలా ఉన్నా పర్వాలేదనుకుంటున్నారు. కానీ బోధ విషయంలో ఎంత తప్పు జరుగుతుందో, దానివల్ల ఎంత ప్రమాదం సంభవిస్తుందో దేవుడు బైబిల్‌లో చెబుతున్నాడు. దాన్ని మాత్రం ఎప్పుడు పట్టించుకోవట్లేదండి. ఎవరైనా ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ప్రాణం పోతుంది. కానీ వాక్యం సరిగ్గా లేకపోతే ఆత్మయే నశించిపోతుంది. ఈరోజు అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనుషులకు తప్పుడు బోధలు చేసి వాటి ప్రకారం నడుచుకోమని, బ్రతకమని బోధించే వాక్యోపదేశకులు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. వాటి గురించి పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. వాటిని విడిచిపెట్టేశారు. ఏదైనా బైబిల్‌లోదే కదండీ! ఏదైనా వాక్యమే కదండీ! ఏదైనా బోధే కదండీ! అని చెప్పుకుంటున్నారు. ఈ సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఇటువంటి సంఘాలు ఎన్నున్నాయి మీరు చెప్పండి? బోధ విషయంలో పట్టింపు లేని సంఘాలు ఎన్నున్నాయి? ఏమి బోధిస్తున్నారో తెలుసుకోలేక బోధ చేసేస్తున్న సంఘాలు ఎన్నున్నాయి? బైబిల్‌ను పక్కన పెట్టి, బైబిల్‌లో దేవుడు ఏమి చెప్పాడో, ఎలా బ్రతకమన్నాడో, ఏం బోధించమన్నాడో అనే దాన్ని గాలికొదిలేసి, తమకు నచ్చినవి చెప్పుకుంటూ, బోధించుకుంటూ వెళ్ళిపోయే సంఘాలు ఎన్నున్నాయి మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న సంఘాలు ఇంచుమించు ఇటువంటివే. వాక్యానుసారంగా నడుచుకునే సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మహా అయితే ఒక 100 ఉంటాయి. 100 కూడా ఉండకపోవచ్చు. ఏ విషయంలోనూ లేని రాజీ ఒక్క బోధ విషయంలోనే వచ్చేస్తోంది. తప్పు చేయొచ్చు పర్వాలేదు అని బోధించే సంఘాలు. వాక్యం మార్చొచ్చు పర్వాలేదు, బోధ మార్చొచ్చు పర్వాలేదు అని చెప్పే బోధకులు. వాక్యంలో ఒకదాన్ని మాత్రమే చూపిస్తూ, దాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ, దానిలోని లోతు కూడా ఆలోచించకుండా మనుషులను మాయ చేసే బోధకులు నేడు సమాజంలో మనం ఎందరినో చూస్తున్నాం. అదా ఆలోచించండి. ప్రజలను సత్యవాక్యమందు నిలిపి ఉంచాలి. వాక్యం కొరకు పోరాడే యోధులుగా నిలబెట్టాలి అని ఆలోచించేవాళ్ళు కాకుండా, వాక్యాన్ని వదిలేసి ప్రేమతో మనం కలిసిపోదాము, ప్రేమతో ఒకరినొకరు మనం హత్తుకుందాము, ప్రేమతో మన సంఘాలన్నీ కలిపేసుకుందాము అని ఆలోచించటం. అది వాక్యానుసారమా? వాక్య వ్యతిరేకమా? ప్రేమంటే ఎలా ఉండాలి? పెదవులతో చూపించేది కాదు ప్రేమంటే. పెదవులతో చూపించేసేది కాదు. ఆ! ఒక వ్యక్తిని కౌగిలించేసుకొని, ముద్దులు పెట్టేసుకొని ఇది ప్రేమంటే దాన్ని దేవుడు ఒప్పుకోడు. అర్థమైందా? ఇద్దరు పాస్టర్లు ఏకమయ్యి హత్తుకుని ఒకరినొకరు ముద్దు పెట్టుకుని అంటాడు చూసారా బైబిల్‌లో? అలాగా ముద్దులు పెట్టేసుకున్నంత మాత్రం చేత అది ప్రేమ అయిపోదు. అది కపటపు ప్రేమ. అది మోసపూరితమైనటువంటి ప్రేమ. ప్రేమను బట్టి ఏకమవుదాం అంటే ఎలా? ప్రేమతో నీకు తెలిసిన వాక్యాన్ని, సత్యాన్ని ఎదుటివాడికి చెప్పు. దాని కొరకు నువ్వెంతన్నా ఖర్చు పెట్టు. నువ్వెంత అవమానం అన్నా పొందు. నువ్వెన్ని నిందలన్నా పడు. సత్యవాక్యం చెప్పడం కొరకు, ఆ సత్య బోధలో ఒక వ్యక్తిని నిలబెట్టుట కొరకు నువ్వెంత కష్టమన్నా అనుభవించు. అది నిజమైన ప్రేమ. అర్థమవుతుందా? అంతే తప్పించి ఎదుటి వారికి నువ్వు వాక్యాన్ని చెప్పకుండా, ప్రేమ పేరుతో దగ్గరైనంత మాత్రాన, దగ్గర చేసుకున్నంత మాత్రాన నువ్వు కనబరిచేది ప్రేమ అవ్వదు. కపటమవుతుంది. కపటమవుతుంది. అంటే మోసపూరితమైనటువంటి బోధనమాట. అదే బిలాము చేసిన బోధ. అది బిలాము నేర్పించిన బోధ వాళ్ళకు. ఆ బోధలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రేమతో కలవాలి మనమందరం. ప్రేమతో కలవాలి. వాక్యములోని ప్రేమతో కలవాలి. వాక్యములోని ప్రేమ అంటే ఏమిటి? వాక్యములోని ప్రేమ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఎలా ప్రేమించాలి? వాక్యము చెప్పి ప్రేమించాలి. వాక్య విషయంలో విడిచిపెట్టేసి వట్టి ప్రేమను కనపరచటం అది మోసగించడం అవుతుంది వాళ్ళను.
ప్రేమ పేరుతో ఎదుటి వారిని వంచడం అవుతుంది. అది అర్థం కావట్లేదండి. ఈ సమాజానికి మోసపోతున్నారు, ఇటువంటి బోధలకు మోసపోతున్నారు, ఇటువంటి మాటలకు మోసపోతున్నారు. గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెబుతున్నాను. క్రైస్ట్ చర్చ్ కోవైట్ సమాజాన్ని ప్రేమిస్తుంది. ప్రేమించి ఏం చేస్తాం? ప్రేమించి సెమినార్లు పెట్టి వాక్యం చెబుతాం. సెమినార్లు ఊరికనే అవ్వండి, అని డబ్బు ఖర్చు పెట్టాలి. దాని కొరకు కష్టార్జితాన్ని ఉపయోగిస్తాం, మా రక్తాన్ని ఉపయోగిస్తాం. ఎందుకు? ఎదుటి వారిని ప్రేమించి. నువ్వు వాక్యం చెప్పకుండా 2-3 సంఘాలకు వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టి వచ్చేసావనుకో, ఎందుకంటే ప్రేమ అన్నావు అనుకో, అది ప్రేమ అవుతుందా? అది ప్రేమ కాగలదా? చెప్పండి, ఆలోచించండి. వాక్యానుసారంగా ప్రేమించటం అంటే బాధ్యత కలిగిన క్రైస్తవుడు సత్యమును సమాజానికి తెలియపరచడము. నువ్వు సత్యాన్ని చెప్పక ప్రేమ పేరుతో దగ్గర అయిపోయినంత మాత్రం చేత కలిసి వచ్చేది ఏమీ ఉండదు. తెలుసుకో. డబ్బులు రావచ్చుగాక, నీకు బాగా డబ్బులు ఇవ్వచ్చు. అందరూ డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులు నీ చేతిలో పెట్టేస్తారు అందరూ. ఆ డబ్బు కొరకు పై మాటలతో ప్రేమను చూపిస్తున్నారే తప్పించి, డబ్బు కొరకు, ధనం కొరకు వాక్యం చెప్పి వాళ్ళ ఆత్మను రక్షిద్దామన్న ఆలోచనతో మాత్రం కాదు. అది కపటపు ప్రేమ, అది మాయ ప్రేమ. అదే ఉందట ఈ పెర్గమ సంఘములో. నిన్న వేశాడు, చూశారు? ఇటువంటి ఆలోచన కలిగిన సంఘము నాశనమునకు వెళుతుందని చెబుతున్నాడు ఇక్కడ. పౌలు తీసేస్తా నేను వచ్చానంటే జాగ్రత్త, మీరు మారు మనసు పొంది మీ పద్ధతులు మీరు మార్చుకోండి అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దేవుడు. లేకపోతే నేను వచ్చి మీతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అంటున్నాడు దేవుడు. అర్థమైంది కదా? మారుతున్న బోధను గురించి ఈ 3 సంఘాల దగ్గర ప్రస్తావించాడు. మీరు గమనించండి. 2 సంఘాల వాళ్ళు ఈ అబద్ధ బోధను పట్టుకున్నారు, ఈ సంఘం వాళ్ళు పట్టుకోవట్లేదు. వీళ్ళే వాక్యాన్ని మార్చి బోధిస్తున్నారు. పెర్గమ సంఘంలోని వాళ్ళు జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు. 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతున్నా, నాకు తెలుసు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చాలా అద్భుతంగా ఉంది మీ పరిస్థితి అంటున్నాడు. ఏ సంఘం అట? తుయతైర సంఘము. మీ క్రియలు బాగున్నాయి, మీ ప్రేమ బాగుంది, మీ విశ్వాసము బాగుంది, మీ పరిచర్య కూడా బాగుంది, ఫైనల్ గా మీ సహనం కూడా చాలా అద్భుతంగా ఉంది. అది ఎంతగా ఉన్నదో నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఓకే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘంలో తొలి ప్రేమ ఉంది, కానీ రాను రాను ప్రేమ వదిలేశారు. కానీ తుయతైర సంఘంలో తొలినాళ్ళలో ఎంత ప్రేమ ఉందో, కాలం గడిచే కొద్దీ ఆ ప్రేమ పెరిగిందే తప్పించి ఎఫెసీ సంఘం వల్లే తగ్గలేదటండి. అంత అద్భుతమైనటువంటి సంఘము ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘం. ఇటువంటి సంఘాలు మనకు సమాజంలో తారసపడుతూ ఉంటాయి. అయినను అన్నాడు చూడండి, ఎంత గొప్పగా నువ్వు ఉన్నప్పటికీ నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమిటది? ఎటువంటి తప్పు మోపాల్సి వస్తుంది? నేను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చిందండి. ఇది స్ఫురణ పెర్గమ సంఘంలో ఉన్న సమస్య వంటిదే. ఓకే, ఏమిటట? తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చున్నావు. యెజెబెల్ ఎప్పటిదో కదా, ఇప్పుడు క్రీస్తు తర్వాతి కాలంలో కనపడుతుంది ఏమిటి? ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు, అటువంటి ఆలోచన ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఈ తుయతైర సంఘంలో ఉన్నారట. ఓకే, జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అనగా వాక్యముతో దారి తప్పిస్తున్నది. ఇశ్రాయేలు దేశాన్ని, ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి, విగ్రహారాధన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని మరింత కలుషితం చేసేశారండి. అనగా మంచి స్థితిలో, మంచి భక్తి జీవితంలో కొనసాగుతున్న వాళ్లను దారి తప్పేటట్టుగా పురికొల్పడం అన్నమాట. తమ బోధతో వాళ్ళను దారి తప్పించి నడిపించటం అన్నమాట. అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళట
తుయతైరులో ఎటువంటి మనస్తత్వము? యెజెబెలు వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. యెజెబెలు ఏం చేసింది? ఇశ్రాయేలీయుల చేత విగ్రహారాధన చేయించింది. ఇశ్రాయేలీయుల చేత జారత్వం చేయించింది. ఇశ్రాయేలీయుల చేత విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినిపించేటట్టు చేసింది. అనగా దారి తప్పించే ప్రయత్నం చేసింది. ఓకే, మరలా చదువుతున్నాను చూడండి. 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకు. ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆ కాలంలో ఏం చేసింది చెప్తున్నాడు. జారత్వము చేయుటకు. ఏమిటా జారత్వము? విగ్రహాలను పూజించడం అన్నమాట. ఓకే, జారత్వము చేయుటకు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు అదేమి తప్పు కాదు అన్నట్టు వారిని మోసపరుచుచున్నది. దారి తప్పించే బోధ. ఏమి తప్పు కాదు, ఫలానా తప్పు మనం చెయ్యొచ్చు. తరువాత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును అంటున్నాడు. చూడండి, ఇక్కడ చాలా కీలకమైన మాట మాట్లాడాడు ఆయన. నేను ఇలా చేయడాన్ని బట్టి, నేను విధించే శిక్షను బట్టి సంఘములన్నీ కూడా నేను ప్రతి విషయాన్ని పట్టించుకునేవాడును అనే సంగతి తెలుసుకుంటాయి అంటున్నాడు. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే ఈ తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. కొందరు ఉన్నారట ఈ సంఘంలోని, మరికొందరు ఉన్నారట. ఎవరట? అయితే తుయతైరలో కడమవారైన మీతో మిగిలిన వాళ్ళైన శేషమైన మీతో నేను చెబుతున్నది అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను 4 అని కింద వేసి చూడండి. సాతాను యొక్క లోతైన వాటిని ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఎవరైతే ఈ బోధను అంగీకరించరో, ఈ సాతాను తంత్రాన్ని ఎవరైతే తిప్పి కొడతారో, ఆ బోధకు లొంగరో వారితో నేను చెబుతున్నది వెరీ గుడ్, మీరు జయిస్తున్నారు, మీరు ఇంకా జయించండి, మీ జయించే వారికి నేను జనుల మీద అధికారం ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి బోధ విషయమైన లోపము మరలా ఈ తుయతైర సంఘంలో మనకు కనపడుతోంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అన్ని సంఘాలలోనూ బోధలు సక్రమంగా లేవన్నమాట. వాక్యానుసారమైన బోధలు లేవన్నమాట. వదిలేస్తున్నారండి, బోధలు వదిలేస్తున్నారు. వాక్యము మాకు తెలుసు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వాక్యాన్ని విడిచిపెట్టి వాక్య వ్యతిరేకమైన బోధలు చేయటం నిజంగా చాలా చాలా బాధాకరం. ఏమండి, బోధను కాపాడుకోకపోతే సంఘములు కాపాడబడ్డవు. సంఘములో బైబిల్ బోధ కాక అనగా దేవుని బోధ కాక వ్యక్తుల బోధ కనుకొస్తే అనగా వ్యక్తుల ఆలోచనలు కనుక సంఘంలో నడుస్తూ ఉంటే ఆ సంఘము ఇబ్బందుల్లోనికి కష్టాల్లోనికి మాత్రం వెళ్ళిపోతుంది. సంఘము నాశనం అయిపోతుంది. ఇక్కడ మన ప్రశ్న ఏమిటి? సంఘము నాశనము కాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ బోధ విషయంలో రాజీ పడడానికి వీలు లేదు. తప్పు బోధలు చేయకూడదు. తప్పు చేయమని ప్రోత్సహించే బోధలు చేయకూడదు. వాక్యమందు బలముగా నిలిచి ఉండనివ్వని బోధలు చేయకూడదు. బోధ విషయంలో, వాక్య విషయంలో రాజీ పడిపోయే బోధలు చేయకూడదు. సాతాను చాలా తెలివిగా సంఘాల్లోకి వచ్చి కూర్చుంటాడండి. చాలా తెలివిగా మానవ హృదయాలను వాడు ఆక్రమిస్తాడు.
వాక్యాన్ని తొలగించి తన ఆలోచనలు వాడు తీసుకొస్తాడు. తన ఉద్దేశాలు నెరవేరేటట్టుగా వాడు ప్రయత్నిస్తాడు. దాంతో సత్యము తొలగిపోతుంది. వాడికి కావాల్సిందే అది. వాడు సంఘంలోని సత్యాన్ని తొలగిస్తాడు, అసత్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. వాక్య విషయంలో అంత పట్టింపు అవసరం లేదులే అనేంత వరకు తీసుకెళ్తాడు. అంతిమంగా వాడు సంఘముచే వాక్యాన్ని విడిచిపెట్టేలా చేస్తాడు. ఒకనాడు ఎంత ప్రభంజనంతో వాక్యము మనకు అందిందో మనందరికీ తెలుసు. ఎంత బలీయమైన వాక్యం దగ్గరకు దేవుడు మనల్ని చేర్చాడో మనకు తెలుసు. ఆ బలమైన వాక్యాన్ని చేతపట్టుకుని మనం ఇంతవరకు బలవంతులుగా నిలిచి ఉన్నాం. వాక్యం ముందు ఎక్కడా రాజీ పడలేదు. క్రైస్ట్ చర్చ్ కువైట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ 13-14 ఏళ్లలో వాక్యాన్ని ఎక్కడా వక్రీకరించలేదు, వాక్యాన్ని ఎక్కడా బలహీనపరచలేదు. ఇలా చెబితే మనుషులు రారేమో, వచ్చేవారి నుండి మానేస్తారేమో, వీళ్ళు మానేస్తే ఎలా అని ఎప్పుడూ ఆలోచించలేదు. సత్యమును చెప్పక ఎప్పుడు నేను విడిచిపెట్టలేదు. డబ్బు కొరకు ఆశపడలేదు, మనుషుల కొరకు ఆశపడలేదు. ఉన్న వాళ్లకు బలీయమైన వాక్యాన్ని అందించాలి, బైబిల్లో ఏదున్నదో దాన్ని యథాతథంగా చెప్పాలి అనే ప్రయత్నించాను, చెప్పాను కూడా ఎంతవరకు. దేవుని పిల్లలారా, ఈరోజు మారిపోతున్న వాక్యాన్ని చూస్తుంటేనండి, వాక్యాన్ని విడిచిపెట్టేయడాన్ని చూస్తుంటే, వాక్య విషయంలో రాజీ పడిపోవడాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. సత్యవాక్యం చెప్పకూడదు, నిజం సమాజానికి వివరించకూడదు, వాక్యంలో జరుగుతున్న తప్పులను వాక్యానుసారంగా కూడా ఖండించకూడదు, తప్పు బోధను వాక్యానుసారంగా కూడా ఖండించకూడదు అనేది అసలు అది ఎంతవరకు సమంజసం అంటారు మీరు ఆలోచించి. అసత్య బోధను ఖండించకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? అసత్య బోధే సత్యబోధ అనుకుంటారు కదా, అబద్ధాన్ని నిజమని భావించే అవకాశం ఉంటుంది. మరి అసత్యాన్ని ఖండించకపోతే ఎలా? నిజమేదో చెప్పకపోతే ఎలా? ఏం చెప్తుందండి బైబిల్, ఏం బోధిస్తుంది ఒకసారి చూడండి. తిమోతికి రాసిన పత్రికకి వెళదాం మనం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. చూశారండి ఎంత జాగ్రత్త చెప్పాడో పౌలు గారు తిమోతికి. ఏమిటట? అబ్బాయి తిమోతి, నేను వచ్చేంత వరకు చదువుట, వాక్యాన్ని చదువుట యందు హెచ్చరించాలి, వాక్యాన్ని బట్టి హెచ్చరించాలి. సంఘంలో ఒక వ్యక్తి దారి తప్పి తిరుగుతున్నాడా, బ్రతుకుతున్నాడా, వాక్యానుసారంగా హెచ్చరించు. ఓకే, సంఘంలో ఎవరన్నా తప్పు బోధ చేశారా, పొరపాటున లేక ఉద్దేశపూర్వకంగా చేశారా, హెచ్చరించు. బయట ఎక్కడన్నా నువ్వు తప్పు బోధ విన్నావా, వాక్యానుసారంగా దాన్ని సరిచేయి, దాన్ని హెచ్చరించు, బోధించు, సత్యాన్ని బోధించు. వీటి యందు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, బోధ యందు జాగ్రత్త, చదువుట యందు జాగ్రత్త, హెచ్చరించుట యందు జాగ్రత్త. జాగ్రత్త తీసుకోమని బైబిల్ చెబుతోందండి. అసత్యాన్ని ఖండించమని చెబుతోంది. నువ్వు అసత్యాన్ని ఖండించి సత్యమేదో చెప్పడం ద్వారా అసత్యంలో ఉన్నవాడు సత్యంలోకి వచ్చి స్థిరపడతాడు కదా. నువ్వు చెప్పకుండా వదిలేస్తే వాడు అలాగే ఉండిపోతాడు. ఇలా ఎందుకు ఆలోచించట్లేదో మరి నాకు అర్థం కావట్లేదండి. వాక్యాన్ని వదిలేద్దాం, ప్రేమతో మనమందరం ఏకమైపోదాం. ఇదే కొత్త నినాదం. ఇప్పుడు వాక్యంలో ఏకమవుదాం అనే నినాదం లేదిక. వాక్యంలో మనకు ఏకత్వం వద్దు. నీ బోధ నీది, నా బోధ నాది, నీ సంఘం నీది, నా సంఘం నాది. కానీ మనం అందరం ఒకరినొకరు ప్రేమించేసుకుందాం బాగా. ఏమిటి ప్రేమ? అందరూ ఏకమే కూర్చొని భోంచేద్దాం. రెండవ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తిమోతికే చెబుతున్నాడు మళ్ళా పౌలు, తిమోతి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, తిమోతి, వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో సత్యమును ఉపదేశించు, అసత్యమును ఖండించు, అసత్య బోధను గద్దించు, వినని వారికి వాక్యముతో బుద్ధి చెప్పు. ఖండించు అని బైబిల్ చెబుతుంటే ఖండించవద్దు అంటే అది వాక్య వ్యతిరేకం కదా, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టు కదా. ఆలోచించండి.
ఇటువంటి బోధట ఎక్కడుందట? ఏ సంఘం అట? తొయతైరా. బైబిల్లో ఉన్నది మార్చి చెప్పే బోధ. బలమైన వాక్యాన్ని విని వాక్యమందు స్థిరపడిన క్రైస్తవ సమాజం మరలా అసత్యపు మాటలు పలుకుతున్నటువంటి వాళ్ళను, వాక్య వ్యతిరేక బోధలు చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఒకనాడు సత్యం కొరకు ఎంతో బలంగా నిలబడిన వాళ్ళు, సత్యవాక్యాన్ని ప్రజల హృదయాలలో స్థాపించడమే జీవిత లక్ష్యంగా బ్రతికిన వాళ్ళు, వాక్యాన్ని నెమ్మది నెమ్మదిగా వదులుతూ ఉంటే, ఆ పట్టలా విడుస్తూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాను నేను, అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కాబట్టి ఎక్కడైతే బోధ తప్పుతుందో, తప్పిన ఆ బోధ ఉన్నటువంటి సంఘము నాశనమునకు వెళుతుంది, దేవుని శిక్షకు గురవుతుంది అన్నది మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ తుయతైర సంఘం ద్వారా కనపడుతున్నటువంటి విషయం. తర్వాత మూడవ అధ్యాయం 1 సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలా చెప్పు. ఏమిటట? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగ్రత్త, జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని కనీసం ఇప్పుడైనా బలపరుచు, లేక స్థిరపరుచు. నీవేలాగు ఉపదేశము పొందితవో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందు. ఎప్పటికైనా నీవు జాగ్రత్త పడకపోతే, నీవు జాగరూకడవై ఉండని ఎడలా, ఏమా నేను దొంగలా సీక్రెట్ గా వస్తాను, దొంగవలే వచ్చేదను. ఎప్పుడు వస్తానో, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు, నీకు తెలియదు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త పడడం మంచిది. ఎవరు? సార్దీసులో ఉన్న సంఘమా, అనగా ఇటువంటి స్థితులలో బ్రతుకుతున్న సంఘమా తెలుసుకోమంటున్నాడు. అయితే తమ వస్త్రములు అపవిత్ర పరుచు కొనని కొందరు మీ సంఘంలో ఉన్నారు. కొందరు బ్రతుకు ఎలా ఉందట? జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా బ్రతుకుతున్నారటండి. వాళ్ళ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదట. అంటే క్యారెక్టర్స్ బాలేదు, నడవడిక బాలేదు, ప్రవర్తన బాలేదు, జీవితం బాలేదు, పరిశుద్ధత లేదు అదన్నమాట. కానీ పైకి మాత్రం భక్తులుగానే కనపడుతున్నారు, లోపల బ్రతుకు మాత్రం సరిగా లేదన్నమాట. కాబట్టి జాగ్రత్త. ప్రారంభంలో నువ్వు ఎలా ఉండేవాడివో మరలా అలా తయారవు నువ్వు అంటున్నాడు. మారు మనస్సు పొందు. నువ్వు ఏ ఉపదేశం విన్నావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందు. నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక నేను సడన్ గా నీ మీద పడిపోతాను, దొంగవలే వచ్చేదును. ఎప్పుడు వస్తానో నీకు తెలియదు, వస్తే ఎలా ఉంటుందో మాత్రం నీకు తెలుసు కదా అంటున్నాడు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. అంటే ఇదే సార్దీస్ సంఘంలో కొందరు పరిశుద్ధులున్నారు, నీతిమంతులున్నారు. కొందరు అపరిశుద్ధులయ్యారు, అనీతిమంతులుగా బ్రతుకుతున్నారు, అనగా పాపులుగా బ్రతుకుతున్నారు. ఓకే, కొందరు మంచివారు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా వాళ్ళు సంచరిస్తారు. తప్పు చేసే మీరు సంచరించరు, మీ సంఘంలో పాపాలు చేసేవాళ్ళు సంచరించరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. నాతో సంచరించరు, పాపములు చేయని వాళ్ళే నాతో సంచరిస్తారు తెల్లని వస్త్రాలు ధరించుకొని. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని ఒప్పుకొందును. సంఘములతో, టోటల్ సంఘాలన్నిటితో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక. చూసారా హెచ్చరికలు ఎలా ఉన్నాయో? సంఘములో విశ్వాసుల ప్రవర్తనలు పరిశుద్ధంగా లేకపోయినా, నీతివంతముగా లేకపోయినా, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకకపోయినా, పాపులుగా బ్రతుకుతున్న ఆ సంఘమును దేవుడు విడిచిపెట్టడు, దానిపై తన కన్నెర్ర చేస్తాడు. ఆ సంఘము నాశనమునకు వెళ్లే క్రమంలో ఉన్నదన్నమాట. దీని ప్రకారం చూస్తే నేటి సంఘాలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? సంఘములలో పాపాలు, సంఘములలో అపరిశుద్ధత, సంఘములలో అపవిత్రత, బోధకుల దగ్గర నుండి విశ్వాసుల వరకు పాపాలు చేస్తున్న వాళ్ళు సంఘాలు అలా ఉన్నాయి.
ప్రతి సంఘంలోనూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. మన బ్రతుకులు అలా ఉండొచ్చు. అందుకే మనం సరి చేసుకుంటామని వ్రాయించాడు ప్రకటన గ్రంథంలో. మన జీవితాలు మార్చుకుంటామని, మన నడవడిక మార్చుకుంటామని, మన ఆలోచనలు మార్చుకుంటామని, మన తీరు మార్చుకుంటామని. పరిశుద్ధత లోపించటం సంఘానికి కీడు. పవిత్రత లోపించటం సంఘానికి నష్టం. పరిశుద్ధత లోపించడం ఎలానా జరగచ్చు. భౌతికంగా శరీరంతో పాపం చేయటం కావచ్చు, నేత్రములతో పాపాలు చేయటం కావచ్చు, హృదయముతో పాపం చేయటం కావచ్చు. ముఖ్యంగా భౌతిక సంబంధమైన అపవిత్రత అనగా స్త్రీ పురుషుల మధ్య లైంగిక కార్యకలాపాలు, శరీరాన్ని అపవిత్రపరచుకోవడాలు, దేహములతో పాపాలు చేయటాలు, వ్యభిచారించడం అని చెప్పుకోవచ్చు మనం, డైరెక్ట్ గా వ్యభిచారాలు చేయటాలు. ఇవి ఒక సంఘానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయి. అనగా సంఘంలోని వారి మధ్యలోని అక్రమ సంబంధాలు అన్నమాట. అక్రమ సంబంధాలు చెబుతున్నాడు ఇక్కడ. మరలా చదువుదాం మొదటి నుండి. నీ క్రియలను నేను ఎరుగుతున్నావు అంటే, నువ్వు ఎలా బతుకుతున్నావు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నీ బతుకేంటో నాకు తెలుసు అంటున్నాడు. మన బతుకేంటో మొత్తం దేవుడు తెలుసు అండి. ఎలా ఎలా కనపడుతున్నావు దేవునికి మనం. జీవించుచున్నావన్న పేరున్నది అంతేగాని నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చావురా అంటున్నాడు. ఇటువంటి పనులు చేస్తూ బ్రతికేవాళ్ళు దేవుని దృష్టిలో ఎప్పుడో చచ్చిన వాళ్ళు అంట మనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ పరిస్థితి ఏం బాగాలేదు అంటున్నాడు, చెబుతున్నాను నీకు. కాబట్టి జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. ఇంకా ఎక్కడో మినుకుమంటూ నీలో భక్తి విశ్వాసము కనబడుతోంది, అది కూడా పూర్తిగా ఆరిపోనివ్వకు. మొత్తానికి అంధకారం అయిపోకు. మినుకుమంటున్న దాన్ని కాపాడు, దాన్ని భద్రపరచు, దాన్ని తిరిగి జ్వలింప చెయ్యి, తిరిగి వెలిగించు, పరిశుద్ధుడిగా మారు అంటున్నాడు. జాగరూకుడవై ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని స్థిరపరచు, బలపరచు. నీవు ఎలాగు ఉపదేశము పొందితివో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు విన్నావో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందు. ఎప్పటికైనా నీవు జాగ్రత్త పడకపోతే, జాగరూకుడవై ఉండని ఎడల నేను వచ్చేస్తాను, ఎలా వస్తానో తెలీదు, ఎప్పుడు వస్తానో తెలీదు, వచ్చానా వేసేస్తానంతే నిన్ను అంటున్నాడు. భయం వేస్తుంది కదండి. భయంగా లేదా ఇవన్నీ చదువుతుంటే? అమ్మో, చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి, భయానకంగా ఉంది పరిస్థితి. దేవుని మాటలు చదువుతూ ఉంటే భయం వస్తూ ఉంటుంది చూసారా, వణుకు వస్తుంది అంటుంటాను చూసారు నేను. ఇదిగో ఇటువంటి మాటలు మనందరి జీవితాలు ఈ ఈ ఈ మాటలు కనిపించిపోతున్నాయండి. అందుకేనండి బైబిల్ ఈ రోజు వరకు ప్రపంచంలో తిరుగులేని పుస్తకంగా చలామణి అవుతుంది. ఏకైక దైవ గ్రంథంగా అగ్రభాగాన నిలుస్తోంది అంటే, సింహభాగాన ఉన్నది అంటే కారణం ఏమిటనుకుంటున్నారు? భయాన్ని పుట్టించే దేవుని మాటలు. మానవ ప్రవర్తనను బైబిల్ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుందండి. ప్రపంచంలో ప్రస్తుతానికి 800 కోట్ల మంది ఉంటే, 800 కోట్ల మంది బ్రతుకులు ఎలా ఉన్నవో, వారి ప్రవర్తన ఎలా ఉన్నదో కళ్ళ ముందు పెడుతుంది అలా బైబిల్. ప్రపంచంలో ఎవరు చదువుతారు? చదవనివ్వండి. ఒక విశ్వాసి చదువుతాడా? ఒక బోధకుడు చదువుతాడా? ఒక అన్యుడు చదువుతాడా? నాస్తికుడు చదువుతాడా? ప్రపంచంలో బైబిల్ ఎవడు చదివినా సరే సరిగ్గా వాడికి తగిన మాటలు బైబిల్ కలిగి ఉంటుంది. విశ్వాసలో లోపం ఉన్నదా? ఆ లోపం గురించి బైబిల్ మాట్లాడుతుంది. అతడిలో లోపం దేవుడికి అతడికి తప్ప మరొకడికి తెలియదు. ఇంత సీక్రెట్, నాకు సంబంధించిన ఎంత సీక్రెట్ ఎలా తెలిసిపోయింది అనుకుంటాడు? బైబిల్కి ఎలా తెలిసిపోయింది అనుకుంటాడు ఆ మనిషి? అలాగే ఒక బోధకుడిలోని లోపం, ఒక సంఘములోని లోపం, ఒక అన్యుడిలోని లోపం, ఒక నాస్తికుడిలోని లోపం, ప్రతి మనిషి బ్రతుకును యథాతథంగా బయట పెట్టగలిగే ఏకైక గ్రంథము, దైవ గ్రంథము, అదే పరిశుద్ధ గ్రంథము బైబిల్. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఎన్ని కోట్ల మంది. ప్రతి మనిషి బ్రతుకును ప్రభావితం చేస్తుందండి బైబిల్. ప్రతి మనిషి జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది బైబిల్. తప్పు ఎక్కడ జరుగుతుందో వివరిస్తుంది బైబిల్. దానికి పరిష్కారం ఏమిటో చెబుతుంది బైబిల్. బైబిల్లోని మాటలకు భయపడి బ్రతుకులను సరిచేసుకుంటారు. అందుకే
అంత విలువైనదండి బైబిల్ గ్రంథం. అందుకే బైబిల్ చదవాలి. ప్రతి విశ్వాసి బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరు బైబిల్ చెంతకు రావాలి. చూసారా లోపాన్ని ఎంత కరెక్ట్‌గా ఎత్తి చూపించి ఇక్కడే కాదు ప్రతి చోట కూడా. కాబట్టి సంఘము ఇలా అపవిత్రతతో, అపరిశుద్ధతతో ఉంటే కనుక, సంఘములో వ్యభిచారాలు, సంఘములో జారత్వాలు వంటివి జరుగుతూ ఉంటే కనుక, ఆ సంఘము నాశనమై తీరుతుంది. నాశనమునకు వెళ్ళిపోతుంది అని మనం ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి గుర్తించవచ్చు. టైం 8:15 అయిపోయింది. క్రైస్ట్ కోవేట్ కూడా సంఘము. వ్రాయబడిన ఈ లోపాలను బట్టి మన సంఘంలో అటువంటి లోపాలు ఉన్నవేమో మనం చూసుకోవాలి. ఒకవేళ ఇటువంటి లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. బోధలో లోపం ఉందా? క్షణమే దాన్ని సవరించుకోవాలి. బ్రతుకులలో లోపం ఉందా? వెంటనే వాటిని చక్కబెట్టుకోవాలి. ప్రవర్తనలో లోపం ఉందా? అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయా? వెంటనే వాటిని విడిచిపెట్టాలి. మన సంఘము వ్రాయబడిన వీటన్నిటిని బట్టి పరీక్షించుకోవాలి. సంఘం అంటే సంఘం అంతా గుంపుగా కూర్చుని అలా కాదండి. ఎవరికి వారు, ఎవరికి వారు సంఘంలో ఉన్నటువంటి మనం సంఘపు సంగతులు వ్రాయబడిన ప్రకారము, సంఘాలను హెచ్చరించిన ప్రకారం బ్రతుకుతున్నామా లేదా? గమనించుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి. బోధలో మార్పుంటే బోధను సరిచేసుకోవాలి. అప్పటిపు బోధలు చేయకూడదు. అలాగే సంఘంలో పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని, సావాసాన్ని కలిగి ఉండాలి. లైంగిక అపవిత్రతకు అవకాశం ఉండకూడదు. అనగా సంఘములో వ్యభిచారములు, సంఘములో జారత్వములు, సంఘములో మోసములు వంటివి ఎంత మాత్రము జరగడానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనలో ఈ లోపాలుంటే, మనలో ఈ తప్పిదాలుంటే, దేవుడు మన పైకి రాకముందే అనగా దేవుడు మన మీదకు తన శిక్షను తీసుకురాకముందే వాటిని మనం సవరించుకోవాలి.